రాజేంద్ర ప్రసాద్‌తో అయితే పార్వతి ఇలా చెప్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం కల్లా ఆ కారు ఇక్కడ ఉండాలి. అక్షయ్‌కి అది గిఫ్ట్‌గా ఇవ్వాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజేంద్ర ప్రసాద్ అయితే అలా ఎలా అవుతుంది పార్వతి అంటే మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ కారు అక్షయ్‌కి గిఫ్ట్‌గా ఇవ్వాలి అని అంటూ ఉంటుంది. ఆ మాటలన్నీ విన్న పల్లవి అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి నా భర్తకి 5,00,000 పెట్టి బైక్ కొనమంటే కొనలేదు కానీ ఇన్ని లక్షలు పెట్టి బావగారికి మాత్రం కారు గిఫ్ట్‌గా ఇస్తారా అని చెప్పేసి అవని పల్లవి అయితే చాలా కోప్పడుతూ ఉంటుంది. వాళ్ళ అత్తయ్య, మామయ్య వాళ్ళు వాడుకున్న మాటలు విని ఇక లేదండి ఎలా అయినా అక్షయ్‌కి అది కారు గిఫ్ట్‌గా ఇవ్వాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా సరేలే చూస్తాను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు. ఇక చూడే ముసలి కారు ఎంత బాగుందో అని చెప్పేసి కమల్ అయితే సెల్‌లో ఉన్న కార్ ఫోటో అయితే చూపిస్తూ ఉంటాడు. అలా సెల్‌లో ఉన్న కారుని చూపించి చూసావా ముసలి అని అంటే నిజంగా చాలా బాగుందంటే న్యూ మోడల్ బాగోక నీలా ఓల్డ్‌గా ఉంటుందనుకుంటున్నావా ఏంటి అనేత అంటూ ఉంటాడు కమల్. అంటే సరేలేరా కారు బాగుంది అనేత అంటూ ఉంటాడు బామ్మ. కారు గురించి అలా మాట్లాడుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అదే టైంలో అక్షయ్ పైనుంచి బట్టలు వేసుకొని అయితే వస్తూ ఉంటాడు. అది చూసి పార్వతి షాక్ అవుతూ ఉంటుంది. ఇక అక్షయ్ వేసిన బట్టలను చూసి అమ్మ బట్టలు బాగున్నాయా అనేది అంటూ ఉంటాడు. ఇక కారు గురించి మాటలు విని పల్లవి అయితే చాలా కోప్పడుతూ ఉంటుంది. అమ్మ నువ్వు తెచ్చిన బట్టలే ఇవి చాలా బాగున్నాయి అమ్మ నిజంగా చాలా బాగున్నాయి అని చెప్పేసి అక్షయ్ అయితే పార్వతితో అంటూ ఉంటాడు. ఆ మాటలకి పార్వతి అయితే నేను తీసిన బట్టలని చెప్పేసి అవని ఇలా ఇచ్చింది లేదు అంటే అక్షయ్ తిడతాడని అవనికి తెలుసు అని చెప్పి ఆ పార్వతి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అమ్మ నిజంగా నేను తీసిన నీ సెలక్షన్ సూపర్ అమ్మ అనేది అంటూ ఉంటాడు. సరే అక్షయ్ అని అయితే నెమ్మదిగా నవ్వేస్తూ ఉంటుంది పార్వతి. ఇక అక్షయ్ హ్యాపీ చూసి మరి ఎందుకులా చెప్పడం అని కామ్గా ఉండిపోతుంది. అవని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుంది పార్వతి.